Hello friends, very good morning. So before we begin our editorial, a quick announcement. So Sairam sir is doing a webinar on how to ace current affairs for UPSC. సో చాలా మంది కరెంట్ అఫైర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. హీ విల్ గివ్ యూ ద బెస్ట్ స్ట్రాటజీ టు హ్యాండిల్ కరెంట్ అఫైర్స్. సో ఇది మీరు అటెండ్ కావాలి అంటే ఇది ఇవాళ 7 PM కి 28 జూలై వెడ్నెస్డే 7 PM కి జూమ్లో జరుగుతుంది. ఇట్ విల్ బి లైవ్ ఆన్ జూమ్. ఇట్స్ ఎ లైవ్ సెషన్. ఇది జాయిన్ అవ్వాలి అంటే మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క యూపీఎస్సి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్స్లోకి మీరు రావాలి. సో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్లో మీరు చెక్ చేయండి. యూపీఎస్సి ట్రయల్ అని చెప్పి గ్రూప్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి యూ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో సరిగ్గా 7 గంటలకు మీకు జూమ్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. జూమ్ లింక్ పెడతారు. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్ ది సెషన్ అండ్ అటెండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్నీ సార్ క్లియర్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో టాక్ టు మేడం ప్రత్యూష మేడంకి కూడా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. సో బెటర్ థింగ్ ఈజ్ టు జాయిన్ ది వాట్సాప్ గ్రూప్. యా, సో నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్, ఇంగ్లీష్ కోర్సెస్ మనం లాంచ్ చేసాం. ఆల్రెడీ జరుగుతుంది. లాస్ట్ 1 year నుంచి క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో నడిచే కోర్స్. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు అటెండ్ కావచ్చు. ఏ ఎగ్జామ్ అంటే మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే, యూపీఎస్సి కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, ఐ విల్ కవర్ టాపిక్స్ ఎట్ ఆల్ లెవెల్స్. వెరీ ఫండమెంటల్ లెవెల్ నుంచి చాలా హై లెవెల్ వరకు అన్ని లెవెల్స్లో కూడా నేను క్వశ్చన్స్ని హ్యాండిల్ చేస్తాను. మీకు బేసిక్స్ బిల్డ్ చేస్తాను, హై లెవెల్ క్వశ్చన్స్ చేపిస్తాను. సో ఇంగ్లీష్ అనేది మీకు వీక్నెస్ అయితే లుక్ నో ఫర్దర్. నేనే స్వయంగా క్లాసెస్ చెప్తాను, వేరే ఎవరు రారు. మేడంకి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఫీ అనేది కేవలం 2000 రూపీస్. అండ్ ఇఫ్ యూఆర్ జాయినింగ్ బిఫోర్ 31st ఆగస్ట్, ఆగస్ట్ 1st నుంచి 3000 రూపాయలకి పెరుగుతుంది. సో దెల్ బి 50% ఇంక్రీజ్ ఇన్ ద ఫీ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, జాయిన్ బై పేయింగ్ 2000 రూపీస్ బిఫోర్ 31st జూలై. 31st జూలై లోపు జాయిన్ అయిపో. Now let's look at today's editorial. So ఇవాళ ఎడిటోరియల్ డేంజరస్ కాన్ఫ్లగ్రేషన్. కాన్ఫ్లగ్రేషన్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. కాన్ఫ్లగ్రేషన్ అంటే ఒక లార్జ్ డిస్ట్రక్టివ్ ఫైర్ అనే మీనింగ్ ఉంది. లార్జ్ డిస్ట్రక్టివ్ ఫైర్ అనే మీనింగ్ ఉంది, కానీ ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ కాదు. సో కాబట్టి ఎ లార్జ్ అండ్ వయలెంట్ ఈవెంట్ అంటే హింసకి దారితీసిన ఒక పెద్ద ఈవెంట్ని మనం కాన్ఫ్లగ్రేషన్ అని చెప్పి అనవచ్చు. సో దిస్ మీనింగ్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అస్సాంకి మిజోరాంకి మధ్యలో బోర్డర్ దగ్గర క్లాషెస్ జరిగాయి. పెద్ద వైలెంట్ ఈవెంట్ గొడవలు జరిగాయి. ఈ గొడవలో ఒక సివిలియన్ మరియు 5 పోలీస్ ఆఫీసర్స్, అస్సాంకి చెందిన పోలీస్ ఆఫీసర్స్ చనిపోవడం అనేది జరిగింది. సో 2 రాష్ట్రాల మధ్యలో అది ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. సో దీనికి కథ ఏంటి అనేది ఎడిటోరియల్లో ఒకసారి చూద్దాం. అయితే ఇందులోకి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్, అసలు అస్సాంకి మిజోరాంకి పరిస్థితులు ఎప్పుడు మొదలయ్యాయి అనేది మనం చూస్తే 1875లో మిజోరాం అనేది సెపరేట్ స్టేట్గా లేదు. అంటే మిజోరాం అనేది అస్సాంలో భాగంగా ఉండేది అప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ 1972లో మిజోరాం అనేది సెపరేట్ స్టేట్గా కార్వ్ అవుట్ అయ్యింది. అంతవరకు ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అస్సాం ఏరియాలో భాగంగానే ఉండేది. సో మిజోరాంలో అవన్నీ తెలుసు కదా మీకు, కొండ ప్రాంతాలు, లుషాయ్ హిల్స్. ఈ లుషాయ్ హిల్స్ ప్రాంతం అంతా కూడా మీకు మిజోరాం కింద ఉండేది. సో దిస్ ఎంటైర్ లుషాయ్ హిల్స్ వాజ్ పార్ట్ ఆఫ్ మిజోరాం. అప్పుడు బార్డర్ ఇలా డిమార్కేట్ చేశారు. సో ఇదంతా కూడా మనకి మిజోరాం డిస్ట్రిక్ట్ కింద ఉండేదన్నమాట. సో ఆ టైంలో ఈ డిస్ట్రిక్ట్ బార్డర్ డిమార్కేషన్ అనేది 1875లో చేసినప్పుడు మిజోరాం యొక్క పెద్దలు, అంటే అక్కడ ట్రైబల్స్ యొక్క పెద్దలను కూడా పిలిచారు, కూర్చొని మాట్లాడుకొని బార్డర్ గీసుకున్నారు. ఇదంతా మిజోరాం డిస్ట్రిక్ట్కి సంబంధించింది. అప్పట్లో డిస్ట్రిక్ట్, స్టేట్ కాదు. సో ఇది ఒక డిమార్కేషన్ బిట్వీన్ అస్సాం అండ్ మిజోరాం. అలాగే 1933లో ఇంకోసారి డిమార్కేషన్ జరిగింది. దిస్ వాజ్ ఫర్ అనదర్ పర్పస్. ఇది ఇంకో పర్పస్ కోసం 1933లో బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఇంకోసారి డిమార్కేషన్ జరిగింది. ఈసారి మిజోరాం చెందిన వాళ్ళని కన్సల్ట్ చేయలేదు. అర్థమైందా? 2 సార్లు బార్డర్ డిమార్కేషన్ జరిగాయి. ఒకసారేమో మిజోరాం వాళ్ళని కన్సల్ట్ చేశారు, ఇంకోసారి మిజోరాం పెద్దల్ని కన్సల్ట్ చేయలేదు. సో 2 బార్డర్లు చిన్న డిఫరెన్స్ ఉంది. మిజోరాం అంటుంది మమ్మల్ని కన్సల్ట్ చేసి, మా పెద్దల్ని కన్సల్ట్ చేసి ఏదైతే బార్డర్ డిమార్కేట్ చేశారో 1875లో, దాన్నే మేము యాక్సెప్ట్ చేస్తామని వీళ్ళు అంటారు. లేటెస్ట్ ఇది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అస్సాం అంటుంది. అంటే ఎవరికి ఏది సూటబుల్గా ఉంటే అది వాళ్ళు
యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఒక మాట మీద ఇద్దరు లేకుండా గొడవలకి వెళ్తున్నారు. అది వెనకాల బ్యాక్గ్రౌండ్. అండ్ చిన్న చిన్న ఈవెంట్స్ వాళ్ళకి వీళ్ళకి అక్కడ రెసిడెంట్స్కి ఇక్కడ రెసిడెంట్స్కి అక్కడ పోలీసులకి ఇక్కడ పోలీసులకి మధ్యలో స్కర్మిషెస్ చిన్న చిన్న గొడవలు అనేవి జరిగి అది ఇలా పెద్దదానికి దారితీసింది చివరికి. The clash between Assam and Mizoram's police forces was clearly avoidable. వీళ్ళిద్దరి మధ్య అస్సాం మరియు మిజోరాం పోలీస్ ఫోర్సెస్ కి మధ్యలో వచ్చిన ఈ క్లాష్ ఏదైతే ఉందో, గొడవ ఏదైతే ఉందో, ఇట్ వాస్ క్లియర్లీ అవాయిడబుల్. అవాయిడ్ చేయదగినది, మనం గొడవలు ఆడుకోవాల్సిన విషయం కాదు అది. ఇట్ కుడ్ బి ఈజీలీ అవాయిడెడ్, could have been easily avoided. Following a dangerous and avoidable escalation of an otherwise dormant border dispute, 5 policemen and a civilian from Assam were killed in the Mizo border town of Vairingte in clashes between police from the state and their counterparts in Mizoram on Monday. So ikkada meeru చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్, వైరింగ్టే, ఇది ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో ఈ 5 పోలీసులు చనిపోవడం జరిగింది, ఈ బార్డర్ ఏరియా. సో దిస్ ఈజ్ యువర్ మిజోరాం. సో ఎస్కలేషన్ అంటే మీనింగ్ అంటే ఏదైనా ఒక పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారడం. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారడాన్ని మనం ఎస్కలేషన్ అంటాం. అదే డీఎస్కలేషన్ అంటే ఉద్రిక్తతలు తగ్గడం. రెండింటి మధ్యలో ఉన్న ఉద్రిక్తతలు, ఆ టెన్షన్స్ ని తగ్గడాన్ని డీఎస్కలేషన్ అంటాం, అవి పెరగడాన్ని ఎస్కలేషన్ అంటాం. ఇది ఒక అవాయిడబుల్ థింగ్, కానీ అన్ఫార్చునేట్లీ జరిగింది. అంటే ఇద్దరి మధ్య రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య, రెసిడెంట్స్ మధ్యలో ఉన్న ఉద్రిక్తలు పెరిగి 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 చివరికి దేనికి దారితీసింది? 5 పోలీస్మెన్ మరియు ఒక సివిలియన్ ఫ్రమ్ అస్సాం చనిపోయే పరిస్థితికి దారితీసింది. ఎక్కడ? ఈ వైరింగ్టే అనే బార్డర్ టౌన్ దగ్గర, మిజోరాంకి చెందిన వైరింగ్టే బార్డర్ టౌన్ దగ్గర ఈ అస్సాం పోలీసులకి మరియు మిజోరాం పోలీసులకి మధ్య జరిగిన ఈ ఫైరింగ్ లో వీళ్ళు చనిపోయే పరిస్థితికి అది దారితీసింది. ఇక్కడ ఇంకో పదం వాడారు, అదర్వైజ్ డార్మెంట్. డార్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్యాక్టివ్. డార్మెంట్ అంటే ఇన్యాక్టివ్, అంత యాక్టివ్గా లేని. అంటే మీరు జనరల్గా అగ్నిపర్వతాలు చూడండి, యాక్టివ్ వల్కనోస్, డార్మెంట్ వల్కనోస్. డార్మెంట్ అంటే వల్కనో అగ్నిపర్వతమే కానీ యాక్టివ్గా లేదు. అది యాక్టివ్ అయినప్పుడు లోపల నుంచి లావా అనేది బయటకు వస్తుంది, యాక్టివ్ కానప్పుడు మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో డార్మెంట్ అంటే ఇన్యాక్టివ్, యాక్టివ్గా లేని బార్డర్ డిస్ప్యూట్. అన్ఫార్చునేట్లీ చిన్న చిన్న విషయాలకి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయి 5 పోలీసులు చనిపోయే పరిస్థితికి దారితీసింది. ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇక్కడ కౌంటర్ పార్ట్స్ అనే పదం వాడారు చూసారా, బిట్వీన్ పోలీస్ ఫ్రమ్ ద స్టేట్, ఏ స్టేట్? అస్సాం, మరియు దేర్ కౌంటర్ పార్ట్స్. వీళ్ళు అస్సాం పోలీసులు, వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అంటే మిజోరాం పోలీసులు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఇది జరిగిందని. ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బిగినింగ్ October 2020 The sequence of events beginning October 2020 suggests that what began as skirmishes between residents close to the disputed border between Assam's కచ్చర్, ఇదొక డిస్ట్రిక్ట్ అనమాట అస్సాంలో, అండ్ మిజోరాంస్ కోలాసిబ్ డిస్ట్రిక్ట్స్. అస్సాం యొక్క కచ్చర్ డిస్ట్రిక్ట్, మిజోరాం యొక్క కోలాసిబ్ డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఒక బార్డర్ డిస్ప్యూట్ గా రెసిడెంట్స్ మధ్య స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాబ్లం హ్యాస్ స్నోబాల్డ్ ఇంటూ, అంటే పెద్దదైపోయింది. మీకు స్నోబాల్ అనే కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మంచు తీసుకుంటే ఒక చిన్న బాల్, ఇది మంచు మొద్దు అనుకోండి, ఇది కింద జారుతున్న కొద్దీ దాని కింద ఉన్న మంచుని తనతో కలిపేసుకుంటది. సో బాల్ పెద్దదైంది, మళ్ళీ కలిపేసుకుంది, ఇంకా పెద్దదైంది, ఇంకా జారుతున్న కొద్దీ అది అలా పెరిగి 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 మంచు మొత్తం పెరుగుతుందా లేదా? అలా పెరిగిపోతుంటది. అంటే ఒక చిన్న ఇష్యూ కాదా స్నోబాల్ అయిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? చాలా పెద్దదైపోయింది. చిన్న ఇష్యూ కాస్త పెద్దదైపోయింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ సంథింగ్ స్నోబాల్స్ ఇంటూ సంథింగ్ ఎల్స్, దట్ మీన్స్ ఇట్ గ్రోస్ బిగ్ ఇన్ సైజ్. జనరల్గా గొడవలు ఇలాంటి ప్రాబ్లమ్స్కే చెప్తారనమాట, ఇంకా పెద్దవైపోయాయి అని చెప్పడానికి స్నోబాల్ అనేది వాడతారు. అలాగే స్కర్మిషెస్ అనే పదం వాడారు. స్కర్మిష్ అంటే అర్థం ఏంటంటే,
ఒక చిన్న గొడవ బార్డర్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా ఆ బార్డర్ ఏరియాలో ఇటువైపు సైనికులు కొంతమంది ఉంటారు, అటువైపు సైనికులు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాట్లాడి ఊరికి గొడవల్లోకి వెళ్ళిపోతుంటారు. విషయం ఏమీ ఉండదు, మళ్ళీ కొంతసేపటికి సైలెంట్ అయిపోతారు. అంటే షార్ట్ గొడవల్ని, చిన్న గొడవల్ని, ఎస్పెషల్లీ మెయిన్ ఏరియాలకు దూర ప్రాంతాల్లో జరిగే చిన్న గొడవల్ని స్కర్మిషెస్ అని అంటాం. ఒక చిన్న గొడవలుగా స్టార్ట్ అయ్యింది ఎవరి మధ్యలో? రెసిడెంట్స్ మధ్యలో చిన్న గొడవగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? స్నోబాల్డ్ ఇంటూ ఒక పెద్ద కింద వైలెంట్ కాన్ఫరంటేషన్ కింద, రెండు వైపుల పోలీసులకి రెసిడెంట్స్ కి మధ్య వైలెంట్ కాన్ఫరంటేషన్ కింద మారిపోయింది, పెద్ద గొడవ కింద మారిపోయింది. ద ఈవెంట్స్ పాయింట్ టు ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ. కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగ యంత్రాంగం. కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే రాజ్యాంగ యంత్రాంగం. అర్థమైందా? రాజ్యాంగ యంత్రాంగం అంటే అర్థం ఏంటి? పోలీసులు. రాజ్యాంగ యంత్రాంగం అంటే ఎవరు? పోలీసులు, లేకపోతే మళ్ళీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, వీళ్ళంతా ఉంటున్నా సరే గొడవలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? వీళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు అని. వీళ్ళంతా ఉంటున్నా గొడవలు జరుగుతున్నాయంటే వీళ్ళు సరిగ్గా రన్ చేయలేకపోతున్నారు, దాని యొక్క ఫెయిల్యూర్ వల్లే గొడవలు జరుగుతున్నాయి అనేది ఉద్దేశం. అండ్ దిస్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఈజ్ ఎంపవర్డ్ టు డీఎస్కలేట్ టెన్షన్స్ ఉద్రిక్తతను తగ్గించే అధికారం ఉన్న వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి అనే దానికి ఇది పాయింట్ చేస్తుంది. అట్ ది బార్డర్, ఈ బార్డర్ డిస్ట్రిక్ట్ చూసారా? కోలాసిబ్ డిస్ట్రిక్ట్, కచ్చేర్ డిస్ట్రిక్ట్. ఇందాక ఫోటోలో ఉందా? అవి చూడండి ఒకసారి. కోలాసిబ్, ఇదిగోండి, ఇది కోలాసిబ్ డిస్ట్రిక్ట్. ఇది కచ్చేర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఫోటోలో రాయలేదు, బట్ అదనమాట. సో వాటి మధ్యలో కచ్చేర్ అనేది కూడా బార్డర్ విలేజ్, అస్సాంకి చెందిన బార్డర్ విలేజ్. సో ప్రాబబ్లీ ఇది మిజోరాంకి అయితే ఇటువైపు కచ్చేర్ డిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. The presence of central paramilitary forces should have helped maintain the peace. Central paramilitary forces అక్కడ ఉన్నాయి. సో వాళ్ళు ఉన్నందుకు అది పీస్ అనేది మెయింటైన్ అయి ఉండాల్సిందే. బట్ ఇట్ ఈస్ క్యూరియస్లీ నాట్ ద కేస్. క్యూరియస్లీ అంటే స్ట్రేంజ్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా పీస్ అనేది మెయింటైన్ అవ్వలేదు, అంటే శాంతి ఉండలేదు. శాంతి లేకుండా గొడవలు అనేవి సాగాయి, అన్ఫార్చునేట్లీ అండ్ స్ట్రేంజ్లీ. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అంటే ఇవి కాకుండా అస్సాం అండ్ మిజోరాం ఆర్ గవర్న్డ్ బై ద బీజేపీ అండ్ ఇట్స్ ఎలై ద మిజో నేషనల్ ఫ్రంట్. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది, అండ్ మిజోరాంలో ఏదుంది? మిజో నేషనల్ ఫ్రంట్ ఉంది. అది ఏంటి? బీజేపీ యొక్క ఫ్రెండే కదా, ఎలై అంటే కూటమిలో భాగమే. అండ్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ లో ఈ రెండు కూడా భాగమే. ఆఫ్ విచ్ ది అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ ఈజ్ ఎ ఫౌండర్ కన్వీనర్. ఈ నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ లో ఫౌండర్ మరియు కన్వీనర్ ఎవరు? హిమంత బిశ్వ శర్మ. ఆయన ఎవరు? అస్సాం చీఫ్ మినిస్టర్. అందులోనే మిజోరాం చీఫ్ మినిస్టర్ కూడా భాగంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితులు వచ్చాయి. ద పొలిటికల్ బాన్హామీ అంటే క్లోజ్ రిలేషన్షిప్, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ని బాన్హామీ అంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? ఒక పాజిటివ్ స్పిరిట్ అనేది ఉంటుంది, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, దాన్ని బాన్హామీ అంటాం. మరి పొలిటికల్ గా ఇద్దరు ఒక గ్రూప్ కి చెందిన వాళ్ళే కాబట్టి ఒక బాన్హామీ ఉంటుంది, మంచి రిలేషన్ ఉంటుంది. షుడ్ హ్యావ్ అలౌడ్ ద రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్స్ టు ట్యాంప్ డౌన్ బార్డర్ టెన్షన్స్ అండ్ టు రిటర్న్ టు ది స్టేటస్ కో through joint fact-finding teams involving the administrative officials in maintaining the peace over the border issue. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది కదా, ఒక కూటమికి చెందిన వాళ్ళే కదా. సో ఇద్దరి మధ్య ఉన్న ఈ పొలిటికల్ రిలేషన్ ఏదైతే ఉందో, బాన్హామీ ఏది ఉందో, ఇట్ షుడ్ హ్యావ్ అలౌడ్ ది రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్స్ టు ట్యాంప్ డౌన్ బార్డర్ టెన్షన్స్ ని ట్యాంప్ డౌన్ చేయడం అంటే తగ్గించడం, టు రెడ్యూస్ ఇన్ సైజ్. ట్యాంప్ డౌన్ మీన్స్ టు రెడ్యూస్ ఇన్ సైజ్, అంటే ఏదన్నా ఒక విషయాన్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్స్ ని తగ్గించడం, లేదా కరప్షన్ ని తగ్గించడం. ద గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు ట్యాంప్ డౌన్ కరప్షన్ ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ట్యాంప్ డౌన్ అంటే తీవ్రతను తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. బార్డర్ టెన్షన్స్ ని తగ్గించి అండ్ టు రిటర్న్ టు ద స్టేటస్ కో అంటే అప్పటికి ఉండే పరిస్థితి, అంటే ఇంతకు ముందు ఏ పరిస్థితి ఉండేదో, ఈ గొడవలు ప్రారంభం అవ్వడానికి ముందు ఏ పరిస్థితి ఉండదో అలాంటి పరిస్థితికి మళ్ళీ తీసుకురావడానికి ఈ రెండు పార్టీల మధ్యలో ఉన్న ఈ పొలిటికల్ రిలేషన్షిప్, క్లోజ్ రిలేషన్షిప్ అనేది సహాయం చేసి ఉండాల్సింది.
అలో చేసి ఉండాల్సింది. ఏ రకంగా? త్రూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్. రెండు వైపులా కూడా జాయింట్ అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ కొంతమంది, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ కలిపి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ పాత పరిస్థితికి పూర్వ స్థితికి వచ్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇన్వాల్వింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ ఇన్ మెయింటైనింగ్ ద పీస్ ఓవర్ ద బోర్డర్ ఇష్యూ. ఇన్స్టెడ్ అలా చేయకుండా బోత్ చీఫ్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ ఎక్స్చేంజింగ్ అలిగేషన్స్ ఆన్ ట్విట్టర్. ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. ట్విట్టర్లో ఒకళ్ళ పైన ఒకరు అలిగేషన్స్ చేసుకుంటున్నారు. సీకింగ్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వండి, ఇంటర్వీన్ అవ్వండి. ఇంటర్వెన్షన్ అంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. హోమ్ మినిస్టర్ అమిత్ షా, మీరు ప్లీజ్ ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయండి. ఈ మిజోరాం వాళ్ళు మమ్మల్ని అల్లరి పెడుతున్నారని అస్సాం వాళ్ళ మేము నష్టపోతున్నామని మిజోరాం వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరికి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అండ్ యూజింగ్ వీడియోస్ టు టెల్ ఎ స్టోరీ దట్ సూటెడ్ దైర్ వెర్షన్ ఆఫ్ ద ఈవెంట్స్. వాళ్ళ వెర్షన్ కి సపోర్ట్ వచ్చేలాగా వీడియో కవరేజ్ వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ వెర్షన్ కి సరిపోయేలాగా మిజోరాం వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఏ ఫాసికల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫాసికల్ అంటే సిల్లీ, జోక్ లాగా. ఏంటి అఫీషియల్ గా చేయాల్సింది ఇదా? ఎలా నా చేసేది? isn't it farcical? It seems like a farcical means ante margam of communication. Farcical means of communication. This also occurred just days after both chief ministers met with Mr. Shah to discuss the resolution of interstate border disputes. ఇది ఎప్పుడు జరిగింది? జస్ట్ డేస్ ఆఫ్టర్ బోత్ చీఫ్ మినిస్టర్స్ మెట్ విత్ మిస్టర్ షా. రీసెంట్గానే ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కూడా మిస్టర్ అమిత్ షాని కలిశారు. దేనికి? టు డిస్కస్ ద రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ బార్డర్. రెండు స్టేట్స్ మధ్యలో ఉన్న బార్డర్ డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడం కోసం ఆయన కలిశారు. కలిసి కొన్ని రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఈ గొడవలకి దారితీశారు. ది అన్ఫార్చునేట్ లాస్ ఆఫ్ లైవ్స్ హ్యాస్ లెడ్ టు hardened stances with Mr. Sharma announcing that Assam would deploy 4,000 commandos to guard its border, even as Mizoram's chief minister Zoramthanga has maintained that the casualties followed from the Assam police's actions. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, చూడండి. అన్ఫార్చునేట్ లాస్ ఆఫ్ లైఫ్స్ హ్యాస్ లెడ్ టు హార్డెండ్ స్టాన్సెస్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఈ సెంటెన్స్ ని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సీతాపురం, రామాపురం మనం సినిమాలో చూస్తూ ఉంటాం ఎక్కువగా. సీతాపురం, రామాపురం అని చెప్పి రెండు ఊర్లు ఉన్నాయి అనుకోండి. రెండు ఊర్ల మధ్యలో ఒక సీతారామ దేవాలయం ఉంది అనుకోండి. సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇదే. ఇప్పుడు ఏదో చిన్న విషయంలో ఈ ఊరు విలేజెస్ వాళ్ళకి ఈ ఊరు విలేజెస్కి చిన్న గొడవ అయింది అనుకున్నారు. గొడవ అయ్యి ఏది లేదనుకోండి, కొన్నాళ్ళకి నార్మల్ అయిపోతారు, కలిసిపోతారు. అలా కాకుండా సీతాపురంకి చెందిన ఒక వ్యక్తిని రామాపురంకి చెందిన వాళ్ళు చంపేశారు అనుకోండి. ఇఫ్ దే కిల్డ్, సీతాపురంకి చెందిన వాడిని రామాపురం చెందిన వాడిని చంపేశారు అనుకోండి. యాక్చువల్గా ఒరిజినల్ గొడవ అనేది చిన్నదే, స్మాల్ ఇన్సిడెంట్. మామూలుగా అయితే కొన్ని రోజులకి నార్మల్ అయిపోవాలి. కానీ ఈ ఒకళ్ళు చనిపోవడం ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది? సీతాపురం వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? మనవడిని చంపేస్తారా, మనం ఎందుకు ఇప్పుడు వెనక్కి తగ్గాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. సో దేర్ స్టాండ్స్ విల్ బికమ్ హార్డ్. అంటే నార్మల్ అయిపోయి సర్దుకుందాంలే, సెటరేట్ చేసుకుందాంలే, హింస వల్ల ఎవరికి మంచిది కాదు, వాళ్ళకి నష్టం మనకి నష్టం అనే ఆలోచన పోయి ఏమవుతుంది? దే విల్ గెట్ ఇన్ టు ఏ హార్డర్ స్టాన్స్ హార్డ్ అయిపోతుంది. స్టాన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, మీ యొక్క ఒపీనియన్, మీరు తీసుకునే ఆలోచన విధానం, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ ఇష్యూ హార్డ్ అయిపోతుంది. అంటే యూ విల్ బికమ్ స్ట్రాంగర్ ఇన్ యువర్ ఒపీనియన్. వెనక్కి తగ్గేదేలే, నేను ఎందుకు తగ్గాలి, మా వాళ్ళని చంపేస్తే మేము ఊరుకుంటామా, ఈ తరహా బిహేవియర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వైలెన్స్ ఇన్వాల్వ్ అయిపోయిందో ఇటువంటి బిహేవియర్ వచ్చేసి వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, పాత వచ్చేసాయి. సో ఇటువంటి బిహేవియర్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో స్టాన్సెస్ అనేవి హార్డ్ అయిపోయే దానికి దారి తీస్తుంది. అప్పుడు గొడవ ఇంకా సర్దుమణుగుతుందా, ఇంకా పెద్దదైపోతుంది. ఇంకా శర్మ, ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఏమని అనౌన్స్ చేశారు? అస్సాం ఏమో 4,000 మందిని డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ చేయడం అంటే మోహరించడం. బార్డర్ దగ్గర 4,000 మంది కమాండోస్ ని, అంటే ఒక ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్లి
స్టేషన్ చేయడం అనమాట, టు గాడ్ ఇట్స్ బార్డర్ని కాపాడడానికి. ఈవెన్ యాజ్ మిజోరాం చీఫ్ మినిస్టర్ జొరామ్తంగా హ్యాస్ మెయింటైన్ దట్ ద క్యాజువాలిటీస్ అంటే ఈ చావులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేని వల్ల వచ్చాయి, ఫాలోడ్ ఫ్రమ్ ది అస్సాం పోలీసెస్ యాక్ట్. అస్సాం పోలీస్ చేసిన పనుల వల్లే ఈ క్యాజువాలిటీస్ ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చింది, అంటే ఈ పరిస్థితికి అవి దారి తీసాయి అని అర్థం అన్నమాట. వాళ్ళు చేసిన పనుల వల్ల చివరికి వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈయన అంటున్నారు. సెక్టేరియన్ ట్రైబలిజం హ్యాస్ బీన్ ది బేన్ of northeastern states, which with underdevelopment acting as a catalyst in complicating knotty issues over land and other issues in the region. So చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఫస్ట్ ట్రైబలిజం మీరు అర్థం చేసుకోవాలంటే యూ అండర్స్టాండ్ రీజనలిజం అంటే అర్థం ఏంటి, నా ప్రాంతం గొప్ప, నా ప్రాంతం ఇంపార్టెంట్ అనే ఆలోచన. మరి ట్రైబలిజం అంటే నా ట్రైబ్ ఇంపార్టెంట్, నేను ఏ ట్రైబ్కి చెందానో, అందులో చాలా వరకు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ట్రైబ్సే కదా, జాతులు. ఈ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో నా ట్రైబ్ గొప్పది, పక్క ట్రైబ్ కంటే నా ట్రైబ్ ఎక్కువ, అంటే మనకి క్యాస్టిజం లాగా నా క్యాస్ట్ గొప్పది నువ్వు ఎలా ఫీల్ అవుతావు, కాస్ట్ ఫీలింగ్ నీకు ఎలా అయితే ఉంటుందో, నీ కాస్ట్ పైన నీకు ఎక్సెసివ్ అభిమానం అనేది ఎలా ఉంటుందో, సిమిలర్గా నీ ట్రైబ్ మీద, ఎవరి ట్రైబ్ మీద వాళ్ళకి ఎక్సెస్ ఎఫెక్షన్ ఉండడం ట్రైబలిజం అనమాట. సెక్టేరియన్ ట్రైబలిజం, సెక్టేరియన్ అంటే అర్థం ఏంటి, సెక్ట్స్ కింద విడిపోవడం. సెక్ట్ అంటే గ్రూప్, సెక్ట్ అయిపోవడం అంటే గ్రూపులుగా, ట్రైబల్స్గా విడిపోయి మాది ఎక్కువ మీది తక్కువ, మీకు మాకు వేరు, మాదంటే మాకు ఎక్కువ ఇంపార్టెంట్, ఇలాంటి ఫీలింగ్స్ అనమాట. ఇది హ్యాస్ బీన్ ద బేన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. బూన్ అంటే వరం, బెయిర్ అంటే శాపం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఒక శాపం లాంటిది, అది చెడు చేస్తుంది వాళ్ళకి. విత్ అండర్ డెవలప్మెంట్ యాక్టింగ్ యాజ్ ఎ క్యాటలిస్ట్. డెవలప్మెంట్ కూడా లేదు. డెవలప్మెంట్ ఉంటే వాళ్ళు ఏంటంటే వేరే రకమైన ఆలోచనలు ఉంటాయి, స్టేట్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి, ఏ టెక్నాలజీని తీసుకురావాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే డెవలప్మెంట్ సరిగ్గా లేదో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కొట్టుకుంటూ ఉంటారు. అండ్ సో అండర్ డెవలప్మెంట్ అనేది క్యాటలిస్ట్ కింద. క్యాటలిస్ట్ అంటే అర్థమైంది ఉత్ప్రేరకము అంటాం. ఉత్ప్రేరకం అంటే ఏదన్నా ఇష్యూని ఇంకా కాంప్లికేట్ చేయడం. అంటే ఉత్ప్రేరకాలు దేనికి వాడతాం, కెమిస్ట్రీలో వాడతాం. ఒక రియాక్షన్ని, కెమికల్ రియాక్షన్ ఇంకా స్పీడప్ చేసేది ఉత్ప్రేరకం. అలాగే ఇష్యూస్ అనేవి ఇంకా పెద్దవయ్యేలా చేయడం, చిన్న చిన్న విషయాలకి గొడవలు ఆడుకునేలాగా ఈ అండర్ డెవలప్మెంట్ అనేది క్యాటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇన్ కాంప్లికేటింగ్ నాటీ ఇష్యూస్. నాటీ చూసారా, KNOTTY, ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. నాట్ అంటే అర్థం ఏంటి, ముడి, అంతేనా, ముడి. నాటీ అంటే చిక్కుముడులతో కూడిపోయిన, ముడులతో ఉన్న, అంటే కాంప్లికేటెడ్. ఆల్రెడీ చిక్కుముడులు ఉన్నాయి, దాన్ని ఇంకా ఫర్దర్ కాంప్లికేట్ చేయడం, చిక్కుముడిని ఇంకా ఫర్దర్ కాంప్లికేట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓవర్ ల్యాండ్ అండ్ అదర్ ఇష్యూస్ ఇన్ ది రీజియన్. ల్యాండ్ విషయంలో, మిగిలిన విషయాల్లో. దెర్ ఈస్ నో షూర్ షాట్ and quick solution possible to the border disputes between various states without a spirit of give and take spirit lekunda and a civic engagement brokered by the union government. స్టేట్స్ మధ్యలో జరిగే బార్డర్ డిస్ప్యూట్స్ కి సొల్యూషన్ అనేది, క్విక్ సొల్యూషన్, ఈజీ సొల్యూషన్ అనేది దొరకదు. అది రావాలంటే ఏం కావాలి, యూ షుడ్ హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ గివ్ అండ్ టేక్. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండాలి. మీరు ఒక మాట తగ్గారంటే మేము ఒక మాట తగ్గుతాం, మీరు ఒక విషయంలో తగ్గితే మేము ఒక అడుగు వెనక్కేస్తాం. ఇద్దరు గొడవలు పెంచుకుంటూ హార్డ్ అండ్ స్టాన్సెస్ వల్ల ఉపయోగం ఉండదు. మరియు సివిక్ ఎంగేజ్మెంట్ అంటే కమ్యూనిటీస్ వర్కింగ్ టుగెదర్, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కలిసి పనిచేయాలి. బ్రోకర్డ్ బై అంటే మీడియేటెడ్ బై యూనియన్ గవర్నమెంట్. రెండు రాష్ట్రాలకి మధ్యలో యూనియన్ గవర్నమెంట్ మీడియేషన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కానీ సాల్వ్ అవ్వవు. బట్ ఫర్ దట్ టు హ్యాపెన్, కానీ జరగాలంటే గవర్నమెంట్స్ షుడ్ ఫస్ట్ నాట్ కండోన్ వైలెన్స్ ఆఫ్ ఎనీ కైండ్. కండోన్ అంటే అర్థం ఏంటంటే క్షమించి వదిలేయడం. దేన్ని, మారల్లీ అన్యాక్సెప్టబుల్ థింగ్ అంటే తప్పుని కూడా తప్పు కానట్టు వదిలేయడం, యాక్సెప్ట్ చేసేయడం, దాన్ని కండోన్ అంటారు. యాక్చువల్గా వైలెన్స్ ఆఫ్ ఎనీ కైండ్, ఇలాంటి హింస, ఎటువంటి హింస అయినా సరే మీరు దాన్ని క్షమించకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. అది అస్సాం వాళ్ళు అస్సాం వైపు నుంచి, మిజోరాం వాళ్ళు మిజోరాం వైపు నుంచి, ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఎవరి వైపు నుంచి వాళ్ళ హింసకి ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ప్రేరేపిస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి. దాన్ని మీరు కండోన్ చేయకూడదు. కంట్రోల్ అంటే యాక్సెప్ట్ మారల్లీ అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ని కండోన్ అంటాం. క్షమించి వదిలేయడం, తప్పుని కూడా యాక్సెప్ట్ చేయడం, అది చేయకూడదు. అండ్ రిస్ట్రైన్ అంటే అదుపులో పెట్టడం.
పార్టిసన్స్ అంటే సమ్మన్ హూ ఈజ్ ఎక్సెసివ్లీ అటాచ్డ్ టు హిస్ పార్టీ, లేదా హిజ్ కాజ్, లేదా హిజ్ ఐడియా, లేదా హిజ్ గ్రూప్. తన గ్రూపు, తన పార్టీ, తన ఐడియా, తన ఐడియాలజీకి ఎక్సెసివ్గా అటాచ్ అయిపోయిన వాడు, తన భావజాలానికి ఎక్సెసివ్గా అటాచ్ అయిపోయిన వాడిని ఏమంటాం? పార్టిసన్ అంటాం. సమ్మన్ హూ ఈజ్ ఎక్సెసివ్లీ అటాచ్డ్ టు హిజ్ ఐడియాలజీ ఈజ్ కాల్డ్ ఎ పార్టిసన్. వాళ్ళని ఏం చేయాలి? అదుపు చేయాలి. ఇప్పుడు మిజోరాం వైపు నుంచి ఉన్న వాళ్ళు మన ట్రైబే గొప్పది, వాళ్ళేంది మన మీదకి వచ్చేది, మన ప్రాంతం ఇది, మనం వదిలేది లేదు, మన ప్రాంతం ఒక్క సెంటు కూడా వదలని ఒకటి రెచ్చగొడతా ఉంటాడు. అలాంటి వాళ్ళని అదుపు చేయాలి. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా. ఎంగేజింగ్ ఇన్ సచ్ యాక్టివిటీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. వారి రాష్ట్రాల్లో ఇలా రెచ్చగొట్టే వ్యక్తుల్ని అదుపు చేయాలి. ఏ రిసార్ట్ టు ది వన్ అప్మాన్షిప్ విల్ ఓన్లీ ప్రొలాంగ్ ద డిస్ప్యూట్స్ అండ్ హార్డెన్ స్టాన్సెస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. వన్ అప్మాన్షిప్ అంటే ట్రయింగ్ టు గెయిన్ అడ్వాంటేజ్ బై ప్రూవింగ్ దట్ యు ఆర్ సుపీరియర్ టు అదర్స్. ఇప్పుడు అస్సాంకి మిజోరాంకి జరుగుతున్న డిస్ప్యూట్లో ఎవరికి వాళ్ళే మాకు అడ్వాంటేజ్ ఉండాలి అని మన రాష్ట్రంలో చూపించుకోవాలని అస్సాం వాళ్ళు, అడ్వాంటేజ్ మనకు ఉండాలని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో చూపించుకోవడానికి మిజోరాం వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ వన్ అప్మాన్షిప్, ఇట్స్ ఎ టెక్నిక్ ఆఫ్ ట్రయింగ్ టు బి సుపీరియర్ టు అదర్స్. అంటే వేరే వాళ్ళ మీద మనకి అడ్వాంటేజ్ ఉండాలని ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది తప్పితే సాల్వ్ అవ్వదు. ఇద్దరు కూడా ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలి తప్పితే నాది ముందడుగు ఉండాలి, నాది పై చేయి అయి ఉండాలి అని చేసే ప్రయత్నాన్నే వన్ అప్మాన్షిప్ అంటాం. అది చెయ్యకూడదు. ఏ రిసార్ట్ టు వన్ అప్మాన్షిప్ అంటే అర్థం ఏంటి? అలాంటి టెక్నిక్ ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయడం. ఈ రిసార్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి, కేర్ఫుల్ గా వినండి. ఇఫ్ యు ఆర్ రిసార్టింగ్ టు సంథింగ్, నీకు వేరే ఏ ఆప్షన్ లేదు, చిట్ట చివరి ఆప్షన్ కింద దాన్ని ఎంచుకున్నావు అని అర్థం. హీఈస్ డూయింగ్ ఇట్ యాజ్ లాస్ట్ రిసార్ట్. వేరే ఏ మార్గాలు లేక ఆ మార్గాన్ని ఎంచుకున్నారు, దాన్ని లాస్ట్ రిసార్ట్. నీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు నువ్వు బాగా బతికినోడవే, కానీ ఇప్పుడు నీకు ఎటువంటి అవకాశాలు లేక చివరికి రోడ్డు మీద అడుక్కుంటున్నావు. అది ఎలా అంటారు అప్పుడు? దట్ లేడీ హూ వన్స్ యాక్టెడ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఇన్ సెవరల్ మూవీస్ హ్యాస్ నౌ రిసార్టెడ్ టు బెగ్గింగ్ ఆన్ స్ట్రీట్స్. తనకి సినిమాల్లో అవకాశాలు పూర్తిగా అడుగంటి పోవడం వల్ల చివరికి రోడ్డు పైన అడుక్కుంటోంది. హ్యాస్ రిసార్టెడ్ టు అంటాం, అంటే చివరికి ఆ పనికి వచ్చేసింది అని అర్థం. అర్థమైందా? అంటే ఏదీ లేనట్టు అదే ఉన్నట్టు అదొక్కటే ఆప్షన్ అన్నట్టుగా చేయడానికి రిసార్ట్ అనే పదం వాడతాం. ఏ రిసార్ట్ టు వన్ అప్మాన్షిప్ అంటే అర్థం ఏంటి? ఇంకా వేరే ఆప్షన్స్ ఏవీ లేనట్టు ఇదే మనకి సొల్యూషన్ అన్నట్టు ఎవరికి వాళ్ళు అడ్వాంటేజ్ పొందడానికి, పై చేయి సాధించడానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, దట్ విల్ ఓన్లీ ప్రొలాంగ్ డిస్ప్యూట్స్. ఆ ప్రయత్నం అనేది డిస్ప్యూట్స్ ని ప్రొలాంగ్ చేస్తుంది. అండ్ హార్డెన్ స్టాన్సెస్. డిస్ప్యూట్స్ పెరిగినప్పుడు ఏమవుతాయి? ఇటువైపు ఎవడో చనిపోతాడు, అటువైపు ఎవడో చనిపోతాడు. సో వాళ్ళు ఇంకా వీళ్ళని రెచ్చగొడతారు, వీళ్ళు వాళ్ళని రెచ్చగొడతా ఉంటారు. ఇంకా అది స్టాన్స్లు అనేవి హార్డ్ అయిపోతాయి, గొడవ అనేది సొద్దు మనకదు. ద హోమ్ హార్డెన్కి ఇంకో మీనింగ్ కూడా ఉందండి, గట్టిపడిపోయాను అంటాం చూడండి. నీకు కష్టాలు మొదటిసారి నువ్వు కష్టాలు ఫేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి నాకు ఎప్పుడూ కష్టాలే అన్నట్టు ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కష్టాల నుంచి నువ్వు బయటికి పడలేదనుకోండి, నువ్వు ఇంకా ఆ కష్టాలు నేను బాధించలేవు. నీ మనసు గట్టి అయిపోతుంది. మనసు రాయి చేసేసుకున్నాను రా, అయిపోయింది, రాయి అయిపోయాను అంటాం. అంటే ఆల్రెడీ బాధలు పడి 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 ఇంకా పడ్డానికి ఏం లేదు, ఎన్ని చేసినా సరే ఇంకా పడ్డానికి నా కష్టాలు వదలట్లేదు, హార్డ్ అయిపోయాను అంటాం. సో అలాంటి ఆ మీనింగ్ కూడా ఉంది హార్డెన్ అని. హార్డెన్కి ఆ మీనింగ్ ఉంది. ఇంకో మీనింగ్ ఏంటి? మన యొక్క ఒపీనియన్ విషయంలో, మన ఆలోచన విషయంలో మొండైపోవడం, వెనకడుగు వెయ్యను అన్నట్టుగా తయారవడం, ఆ మీనింగ్ కూడా ఉంది. కాంటెక్స్ట్ బట్టి మనం ఉపయోగించాలి. ద హోమ్ మినిస్ట్రీ మస్ట్ ఎన్ష్యూర్ ద అస్సాం మిజోరాం బార్డర్ సిచ్యువేషన్ ఈస్ ఫస్ట్ సబ్జెక్ట్ టు డీఎస్కలేషన్. ఫస్ట్ ఇమీడియట్ గా డీఎస్కలేషన్ కి రావాలి, అంటే ఉద్రిక్తతలు తగ్గాలి. అండ్ స్టెప్స్ టేకెన్ టు రిటర్న్ టు ద స్టేటస్ కో దట్ prevailed before the skirmishes began in October 2020 with the cooperation of respective states. రెండు స్టేట్స్ యొక్క కోఆపరేషన్తో, సహకారంతో అక్టోబర్ 2020కి ముందు ఏ పరిస్థితి అయితే ఉండిందో, అక్టోబర్ 2020లోనే గొడవలు మొదలయ్యాయి, దానికి ముందు ఏ పరిస్థితి అయితే ఉండేదో ఆ పరిస్థితికి మళ్ళీ వచ్చేలాగా చేయాలి. అలా చేసేందుకు స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. మళ్ళీ చెప్తున్నాను,
ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఎడిటోరియల్ చూసే చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో బాగా పూర్గా ఉండడం వల్లే చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వొకాబులరీ విషయంలో చాలా భయపడతారు. వొకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. అలాగే కాంప్రహెన్షన్ అంటే పెద్ద పెద్ద ప్యాసేజెస్ చదివినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, పారాజంబుల్స్ ఎలా సాల్వ్ చేయాలి, రైట్, కనెక్టర్స్ని ఎలా ఉపయోగించాలి, ఇలాంటివి చాలా చాలా భయంగా ఉంటారు. ఆ భయం పోవాలి అంటే you do come and join this particular course and which is offered at just 2000 rupees with lifetime validity irrespective of the exam. మీరు బ్యాంక్ మెయిన్స్ లెవెల్లో చెప్తారా కాదు, అంతకంటే ఎక్కువ లెవెల్లో చెప్తాను. ఐ కవర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ జీమాట్ అండ్ క్యాట్. ఫ్రమ్ బేసిక్స్ వి గో అప్ టు ది లెవెల్ ఆఫ్ జీమాట్ అండ్ క్యాట్. ఈ లెవెల్లో మనం హ్యాండిల్ చేస్తే బ్యాంక్ ఎగ్జామ్, ఎస్బీఐ పిఓ లాంటివి మీకు చిన్న చిన్న ఎగ్జామ్స్ లాగా కనిపిస్తాయి. ఓకేనా? టేక్ కేర్, బాయ్.